ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 22వ శనివారము. మొదటి పట్టణము కొలస్సీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 21వ వచనము నుండి 23వ వచనం వరకు. ఒకప్పుడు మీరు దేవునికి చాలా దూరముగా ఉంటిరి. మీ దుష్టకార్యముల ద్వారా, దురాలోచనల ద్వారా ఆయనకు విరోధులైతిరి. కానీ ఇప్పుడు తన కుమారుని భౌతిక మరణము ద్వారా దేవుడు మిమ్ము తన సమక్షములో పవిత్రులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా చేయుటకు సమాధానపరచుకొనెను. మీరు దృఢముగా, నిశ్చలముగా, విశ్వాసముతో కొనసాగుతూ ఉండవలెను. మీరు సువార్త వినినప్పుడు మీకు కలిగిన నమ్మకమును మీరు సడలించుకొనరాదు. ఈ సువార్త ప్రపంచములో అందరకు బోధింపబడినది. ఈ సువార్త నిమిత్తమై పౌలునైన నేను సేవకుడనైతిని. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 6వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనము వరకు. యేసు ఒక విశ్రాంతి దినమున పంట చేల వెంట పోవుచుండగా శిష్యులు వెన్నులు త్రుంచి చేతితో నలిపి తినసాగిరి. విశ్రాంతి దినమున నిషేధింపబడిన కార్యము మీరేలా చేయుచున్నారు అని పరిసయ్యులలో కొందరు ప్రశ్నించిరి. అందుకు యేసు వారితో, దావీదు అతని అనుచరులు ఆకలిగొనినప్పుడు ఏమి చేసినది మీరు ఎరుగరా? అతడు దేవుని ఆలయములో ప్రవేశించి యాజకులు తప్ప ఇతరులు తినగూడని నైవేద్యపు రొట్టెలను తాను తిని తన అనుచరులకు పెట్టెను గదా. మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు అధిపతి అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.